So electrical circuits, previous ESET bits. KCL is a consequence of law of conservation. So energy conservation or flux conservation or charge conservation or పవర్ కన్జర్వేషన్ అడుగుతున్నాడు. కేసీఎల్ అంటే కిర్చాఫ్ కరెంట్ లా వచ్చేసి నార్మల్గా సో ఏదైనా సరే ఒక పర్టికులర్ నోడ్ తీసుకున్నాం అనుకోండి. సో నోడ్ దగ్గర ఆల్ ఎంటరింగ్ కరెంట్స్ ఆర్ ఆల్ లీవింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో I1, I2, I3. సో సమ్ ఆఫ్ ఆల్ లీవింగ్ ఆర్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు 0 ఉంటుంది. సో కరెంట్ I ఈక్వల్ టు Q డివైడ్ బై T. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, I ప్లస్లో Q3 రీప్లేస్ చేస్తున్నాను. Q1 బై T ప్లస్ Q2 బై T ప్లస్ Q3 బై T. Q అంటే చార్జ్. సో ఫైనల్గా వచ్చేసి ఏమొస్తుంది, Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈక్వల్ టు 0. సో అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, సో కిర్చాఫ్ కరెంట్లో వచ్చేసి చార్జ్ కన్జర్వేషన్, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ద సర్క్యూట్ గివెన్ I1, I2 కరెంట్స్ రెస్పెక్టివ్లీ ఆర్. సో సర్క్యూట్ ఇచ్చాడు ఇక్కడ. సో దీంతో I1 కరెంట్, I2 కరెంట్ ఫ్లో అవుతుంది. I1, I2 ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో టోటల్ కరెంట్ కూడా ఇచ్చాడు, I కరెంట్. సో ఇది వచ్చేసి ఏంటంటే కరెంట్ డివిజన్ రూల్ బేసిస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం మనము. కరెంట్ డివిజన్ రూల్. సో ఇన్ కేస్ ఏమైనా సరే 2 ప్యారలల్ రెసిస్టర్స్ కనెక్ట్ చేసామనుకోండి, R1, R2. సో 2 ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వాటిలో ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ టోటల్ కరెంట్ I, దీంతో ఫ్లో అయ్యే కరెంట్ I1, ఇక్కడ I2 ఉందనుకోండి. సో మనం యూజ్ చేసే ఫామ్లో కరెంట్ డివిజన్ రూల్ I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ సప్లైడ్ I ఇంటూ నెక్స్ట్ ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. నెక్స్ట్ సిమిలర్గా అలాగే I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ I ఇంటూ R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో ఓన్లీ వోల్టేజ్కి కరెంట్స్కి డిఫరెన్స్ వచ్చేసి ఏముంటుందంటే, కరెంట్ ఉన్నప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ ఉంటుంది, వోల్టేజ్ ఉన్నప్పుడు సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలనుకుంటున్నాను, 3 ohmలో కరెంట్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో 3 ohmలో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోవాలంటే ఏం చేయాలి, I1 కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఫ్లో అవుతుంది, 9 ఆంపియర్ ఫ్లో అవుతుంది, వాడే ప్రాబ్లంలో ఇచ్చాడు. నెక్స్ట్ ఇంటూ సో ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 ohm డివైడెడ్ బై సో టోటల్ రెసిస్టెన్స్ 3 ప్లస్ 6. సో 3 ప్లస్ 6 వాల్యూ 9 అవుతుంది. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఈ టోటల్ వాల్యూ క్యాన్సిల్ చేయొచ్చు, దట్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో సిమిలర్గా I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ I వాల్యూ 9 ఆంపియర్. సో ఇంటూ I2 కాబట్టి ఏం కావాలి, ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా 3 ఉంది. 3 డివైడ్ బై అగైన్ 3 ప్లస్ 6. సో డినామినేటర్ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్ వాల్యూ 3 ఆంపియర్ వస్తుంది. సో కాబట్టి I1 ఈక్వల్ టు 6 ఆంపియర్. నెక్స్ట్ అలాగే I2 ఈక్వల్ టు 3 ఆంపియర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టర్మినల్ A అండ్ B ఇన్ ద గివెన్ ఫిగర్. సో టర్మినల్ A, టర్మినల్ B, సో వీటి మధ్య ఉన్న వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్నీ చూసి ఎలా కనెక్ట్ ఉన్నాయి. సో కంప్లీట్ అన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, వీటిని మనం డైరెక్ట్ సాల్వ్ చేయడం అంత పాసిబుల్ కాదు. కాబట్టి ఏం చేస్తున్నాము, వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఒక వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్ వాల్యూ, ఒక వోల్టేజ్ సోర్స్ V, నెక్స్ట్ అలాగే రెసిస్టెన్స్ ఉందనుకోండి, దీన్ని వచ్చేసి కరెంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఒక కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ వాల్యూ. సో ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే కరెంట్ I ఈక్వల్ టు V బై R. సో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఓన్లీ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఈ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ నేను. 1 volt 1 ohm ఉంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేయాలి, 1 volt 1 ohmని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. కరెంట్ సోర్స్ నెక్స్ట్ సో ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ వాల్యూ. సో రెసిస్టెన్స్ వాల్యూ 1 ohm ఉంది.
కనెక్ట్ అయిన టర్మినల్ సేమ్ టర్మినల్ వచ్చేసి ఏంటి ఏ అండ్ బి టర్మినల్. సో ఇక్కడ టర్మినల్ వాల్యూ వచ్చేసి ఏముంది ఏ టర్మినల్, ఇది బి టర్మినల్. ఇక్కడ కరెంట్ వాల్యూ కనుక్కోవాలి, ఐ వాల్యూ. సో ఐ వచ్చేసి ఎలా వస్తుంది, ఐ ఈక్వల్ టు V/R. వోల్టేజ్ వాల్యూ 1 వోల్ట్ ఉంది, 1 వోల్ట్ బై 1. సో 1 వోల్ట్ బై 1 వచ్చేసి ఎంత వస్తుంది, 1 వోల్ట్ బై 1 వాల్యూ 1 ఆంపియర్ వస్తుంది, కాబట్టి 1 ఆంపియర్. సో ఫస్ట్ పార్ట్ని ఏం చేశాను, వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, సెకండ్ వచ్చేసి ఏం కనెక్ట్ అయింది, 2 volts 1 ohm ఉంది. దీన్ని కూడా ఏం చేయాలి, కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేస్తే కరెంట్ సోర్స్ అగైన్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ వాల్యూ. సో రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 1 ohm ఉంది. సో సేమ్ 1 ohm ఉంది, 1 ohm అలాగే రాస్తాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి. సో కరెంట్ ఐ ఈక్వల్ టు ఎలా వస్తుంది, V/R. సో కాబట్టి 2/1 వాల్యూ 2 ఆంపియర్. సో కాబట్టి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది, 2 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి, 3 volts వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయింది. 3 volts వోల్టేజ్ సోర్స్ 1 ohm. దీన్ని కూడా కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, కరెంట్ సోర్స్ సో ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ 1 ohm. సో కరెంట్ కావాలి ఇక్కడ, కరెంట్ ఐ ఈక్వల్ టు V/R. సో 3/1 వాల్యూ 3 ఆంపియర్స్. సో ఇక్కడ ఉన్న 3 ఆంపియర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, 1 ohm 1 ఆంపియర్ 2 ఆంపియర్ 3 ఆంపియర్. సో మొత్తం అన్ని సోర్సెస్ వచ్చేసి ఇలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్గా కనెక్ట్ అయినాయి. సో అన్నీ ప్యారలల్గా కనెక్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అన్ని కరెంట్స్ని సమ్ చేయొచ్చు. సో అన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ, 1 + 2 + 3. సో 1 + 2 + 3 వాల్యూ వచ్చేసి ఎంత, 6 ఆంపియర్. సో కాబట్టి ఈక్వలెంట్ కరెంట్ సోర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను, 6 ఆంపియర్. ప్యారల్ కనెక్ట్ చేసి కూడా డైరెక్ట్గా సమ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ 3 రెసిస్టెన్స్ 1 ohm 1 ohm 1 ohm. సో 3 రెసిస్టెన్స్ వచ్చేసి ఎలా కనెక్ట్ అయినాయంటే మనకు ప్యారల్గా కనెక్ట్ అయినాయి. సో ప్యారల్ కనెక్ట్ అయినాయి కాబట్టి నెట్ రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుందంటే నార్మల్గా వాల్యూ R/N వస్తుంది. ఇక్కడ ఎన్ని నెంబర్ ఉన్నాయి, 3 నెంబర్ ఉన్నాయి. 3 నెంబర్ ఉన్నాయి కాబట్టి ఎంత వస్తుంది వాల్యూ 1/3 ohm అవుతుంది. సో వచ్చేసి ఈక్వలెంట్ కరెంట్ సోర్స్లోకి ఉంది. మనకేం కావాలి, వోల్టేజ్ కావాలి. ఇక్కడ ఆ క్రాస్ టర్మినల్ దగ్గర ఏం చేయాలి, వోల్టేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, ఫర్దర్గా వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ టర్మినల్ ఏ టర్మినల్ బి. సో రెసిస్టెన్స్ సేమ్ అదే వాల్యూ ఉంటుంది, 1/3 ఉంటుంది. ఏం కావాలి, ఇక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలి. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ V ఈక్వల్ టు ఎలా వస్తుంది, I/R. సో 6 ఆంపియర్ ఇంటూ 1/3 వాల్యూ 2 volts. సో చాలా సింపుల్ ప్రాబ్లం, అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంతసేపు ప్రతిదీ నీట్గా ఎగ్జామ్లో చేయని అవసరం, డైరెక్ట్ మీరు సో వేసేయచ్చు. లేదంటే ప్రాబ్లమ్ని సో ఇంకో డిఫరెంట్ వేలో కూడా సాల్వ్ చేయొచ్చు, డైరెక్ట్ ఫామ్లో ఇచ్చేసి. సో అది ఎలా చేయాలో చూస్తాం. సో సర్క్యూట్ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉందనుకోండి. సో V1 ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, V2 ఇన్ సిరీస్ విత్ R2, V3 ఇన్ సిరీస్ విత్ R3. సో అక్రాస్ ఈ టర్మినల్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ చేసే ఫార్ములా మనము. సో వోల్టేజ్ V ఈక్వల్ టు V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3 హోల్ డివైడెడ్ బై 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం సాల్వ్ చేసాం అనుకోండి. సో V1 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 1 volt ఉంది. సో 1 volt 1 ohm ప్లస్ 2 volt 1 3 volt 1 హోల్ డివైడెడ్ బై 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1. ఇక్కడ న్యూమరేటర్లో 1 + 2 + 3 వాల్యూ 6, డినామినేటర్లో 1 + 1 + 1 3 వాల్యూ 2 volts. సో డైరెక్ట్ అయినా సరే మీరు ఈ ఫామ్లో ఇచ్చేసిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇద్దరు వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్ అని కన్వర్ట్ చేయండి, లేదంటే ఈ ఫామ్లో అయినా సరే యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో ఇవి కూడా ప్రీవియస్గా అడిగిన బిట్స్ ఇవి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము.